హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను యూనివర్స్‌నైతే ప్రేయర్ చేస్తున్నాను. సో, మీరు ప్రతిరోజు కూడా మీరు ఏదైతే విషెస్ కోరుకుంటున్నారో, మీకేవైతే మీ మనసులో కోరికలు ఉన్నాయో, అవన్నీ కూడా నెరవేరాలని నేను యూనివర్స్‌కైతే నా ప్రేయర్ ద్వారా, నా మెడిటేషన్ ద్వారా మీ అందరి కోరికలను కూడా అందిస్తున్నానండి. తప్పకుండా తొందరలోనే మీ కోరికలన్నీ తీరుతాయి. మీకు ఎవరెవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో, మీలో ఎవరెవరైతే నాకు కామెంట్ చేస్తున్నారు. అండ్ నాకు వాట్సాప్‌లో నాకు పర్సనల్ మెసేజెస్ పెడుతున్నారు. నాకు పలానాది ఆహ్, కోరుకుంటున్నాను అక్క. పలానాది అనిపిస్తుంది. నాకు లేకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్ ఉంది నా లైఫ్‌లో అని చెప్తున్నారు. వాళ్ళందరి విషెస్ కూడా నెరవేరాలని, మీ అందరికి తొందరలోనే ఒక గుడ్ న్యూసెస్ రావాలని నేనైతే యూనివర్స్‌ని నా ప్రేయర్ ద్వారా మీ యొక్క కోరికలనైతే కన్వే చేస్తూ అడుగుతున్నానండి. తప్పకుండా మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. హ్యాపీగా ఉండండి. స్ట్రాంగ్‌గా ఉండండి. మెయిన్ హెల్తీగా ఉండండి. మీరేదైతే అనుకుంటున్నారో దాని మీద స్టాండ్ తీసుకోండి. అంటే ఏ డెసిషన్ తీసుకుంటున్నారో ఆ డెసిషన్ మీదైతే స్ట్రాంగ్‌గా స్టాండ్ స్టాండ్ తీసుకొని ఉండండి. మీకు తప్పకుండా మీ విల్ పవర్ బట్టి మీ కోరికలనేవి తొందరగా నెరవేరుతాయి. ఈరోజైతే మనం రీడింగ్‌లో యూనివర్స్ మనకి ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది, యూనివర్స్ మనకి అసల లైఫ్‌లో ఏం చేంజెస్ ఇస్తుంది అనేదైతే రీడింగ్ ద్వారా తెలుసుకుందామండి. అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా అయ్యుండొచ్చు. ఇంకా ఎట్లా అంటే మీ కెరియరు, మీ ఏదైతే మీ ప్రొఫెషనల్ లైఫు, ఇంకా మీ హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటి అన్ని మ్యాటర్స్‌లోనూ ఎట్లా ఉంది మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్, ఏంజెల్ గైడెన్స్ ఏ విధంగా ఉంది, ఈ కేర్ గురించి డివైన్ ఏం మెసేజెస్ పంపిస్తుంది అనేది అన్నీ కూడా చూద్దాం. సో, ఇదైతే టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకు గనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనుక రెజొనేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. వన్ గుడ్ న్యూస్ అండి. మన ఛానెల్‌ని చూస్తూ నాకు పర్సనల్ రీడింగ్ చేయించుకున్న ఒక పర్సన్‌కి ఆల్రెడీ అంటే వారికి జాబ్ ఆఫర్ లెటర్స్ అంటే ఉన్నాయి. కానీ వాళ్ళకి సాలరీ కావాలి. ఇంకా మంచి సాలరీ కావాలి. వారు కోరుకున్న రెప్యూటెడ్ కంపెనీలో వాళ్ళకి మంచి ఈ ఆఫర్ లెటర్స్‌తో ఇంకా మంచి సాలరీని వారు కోరుకుంటున్నారని చెప్పడం అయితే జరిగింది. అసలు వస్తుందా? రాదా? అనేది వాళ్ళు కోరుకున్న కంపెనీలో వస్తుందా? రాదా? అనేది నా చేత రీడింగ్ చేపించుకున్నారు. అయితే నాకు ఈరోజు మార్నింగే మెసేజ్ చేశారు. అనుకున్నట్లే వాళ్ళకి వాళ్ళ కోరుకున్న దాంట్లో ఏదైతే వాళ్ళ కంపెనీ అడుగుతున్నారో ఆ కంపెనీలోనే వారికి జాబ్ రావటం, వారికి ఈ మిగతా ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆఫర్ లెటర్‌లు చూపిస్తే అంతకంటే ఎక్కువ సాలరీ అయితే వాళ్ళు డిమాండ్ చేసినంత ఇస్తామని అన్నారంట. దానికైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ విషయాన్ని మీ అందరితోనూ నేను షేర్ చేసుకుంటున్నాను. అయితే నేను వారిని పర్సనల్‌గా అడగలేదు. ఆహ్, డీటెయిల్డ్‌గా వాళ్ళ మెసేజ్‌ని నేను ఆహ్, ఛానెల్‌లో పెట్టొచ్చా లేదా అనేది నేను నైట్‌కి అడిగి నేనే ఒకవేళ పెట్టొచ్చు అంటే రేపు వీడియోలో మీకు పెట్టడం అయితే జరుగుతుందండి. సో, అందరూ హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్‌గా ఉండండి అని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏదైతే ఈ మంచి విషయాలు నేను చేరవేస్తున్నానో ఆ మంచి మీరు విన్నాక మీ లైఫ్‌లో కూడా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేలాంటి ఒక చక్కటి మెసేజెస్ మీరు కూడా వినగలుగుతారు. అందుకనే మనం ఒకరికి మంచి చెప్దాం. వారి దగ్గర నుంచి మనకి యూనివర్స్ ఏదైతే మంచి ఇవ్వాలనుకుంటుందో అది కూడా మనకి అట్లాంటి మెసేజెస్ రూపంలో మనకి కూడా రావడం జరుగుతుంది అని నేను పదే పదే సార్లు మీకు చెప్తూ ఉన్నాను. సో, అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే నన్ను వాట్సాప్‌లో అప్రోచ్ అవ్వండి. వాట్సాప్‌లో మీరు మెసేజ్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు పే చేసేసిన తర్వాత నాకు పేమెంట్ అయిన వెంటనే నేను మీకు అయితే టైం అయితే చెప్తాను. అపాయింట్‌మెంట్ టైమ్ ఇస్తాను. మీకు టైం ఓకే అయితే గనక ఆ రోజే రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు కాల్‌లో ఉండంగానే. సో, పర్సనల్ రీడింగ్స్ కోసం ఎవరు కాంటాక్ట్ అవుతారో వాళ్ళైతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆరాని మీరు క్లెన్స్ చేసుకోవాలి. అంటే ఆరా అంటే ఏంటి అక్క అంటే మీ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది. మనందరికీ ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటే మనలో ఎలా అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఎలా మన బాడీకి ఉంటుందో అట్లనే మన సోల్‌కి కూడా ఒక పవర్ అనేది ఉంటుంది. పవర్ అనేది పెరుగుతుంది. సో, మనం ఆరాని శుద్ధి చేసుకుంటే ఎప్పుడు కూడా మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా మనకి నెరవేరుతాయి. ఇంకొకటేంటంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. హెల్తీగా ఉండగలుగుతాం. స్ట్రాంగ్‌గా డెసిషన్స్ తీసుకోగలుగుతాం. సో, మీరందరూ కొంచెం 2 సెకండ్స్ పాటు మైండ్ అంతా చక్కగా ప్లెజెంట్‌గా పెట్టుకోండి. నెగెటివ్ థాట్స్‌నన్నిటిని బయటకి పంపించేసి డీప్ బ్రీత్ తీసుకోండి. ఒక పాజిటివ్ థాట్‌తో మీ చుట్టూ హ్యాపీనెస్ ఉంది అనుకోని మీ సోల్‌ని యూనివర్స్‌కి కనెక్ట్ చేయండి. చక్కగా డివైన్‌తో కనెక్ట్ అవ్వండి. డివైన్‌తో కనెక్ట్ అయ్యి మంచిగా మీరు మీ ఆలోచనలు, మీ హ్యాపీ మూమెంట్స్‌ని మీరు హెల్తీగా ఉన్నారు, స్ట్రాంగ్‌గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మేము సంతోషంగా ఉన్నాం అనుకుంటూ
ఎట్లాంటి ఎమోషనల్ కనెక్షన్స్‌ని కూడా లోపలికి తేవద్దండి. అంటే ఎమోషనల్ కనెక్షన్స్ అంటే రిలేషన్‌షిప్ వైస్ కానీ, డబ్బులు కానీ ఇట్లాంటివి ఏమి తేకుండా జస్ట్ మీరు హ్యాపీగా ఉన్నారు. మీ డివైన్‌తో కనెక్ట్ అవుతున్నారు మీరు. మీ ఆత్మ, మీ సోలు మీ డివైన్‌తో కనెక్ట్ అవుతుంది అనుకుంటూ మీరు ఆలోచించుకోండి. సో, ఇప్పుడైతే ఆరా క్లెన్స్ అయిందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ డివైన్ మీకు మీ సెల్ఫ్ కేర్ గురించి ఏం మెసేజెస్ ఇస్తుందో చూసేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కేర్ మెసేజెస్ అని అయితే మనం చూద్దాం. అందరూ అలర్ట్‌గా ఉండండి. సెల్ఫ్ కేర్ మెసేజెస్ ఏమొస్తున్నాయి డివైన్ నుంచి అనేది మీరు తెలుసుకోండి. సో, చూసేద్దామండి డివైన్ మెసేజెస్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది. ఇక్కడ డివైన్ మెసేజెస్ మీకు సెల్ఫ్ కేర్ గురించి జాగ్రత్తగా చూడండి. ఏం మెసేజెస్ వస్తున్నాయి ఏంటి అనేది మనం అలర్ట్‌గా ఉండి చూసుకోండి. అంటే మీ కాన్ఫిడెన్స్ ఎంతుంది? అసల మీరు దేంట్లో స్ట్రాంగ్ అవ్వాలి? ఎట్లా ఆలోచించాలి? అనేది మెయిన్ మీకు మెసేజెస్ వస్తున్నాయి. సో, ఆ మెసేజెస్‌నైతే మీరు కన్ఫర్మ్‌గా మీరు ఫాలో అయితే మీ లైఫ్ అనేది ఒక చేంజ్ అనేది చక్కగా స్టార్ట్ అవుతుంది. సో, ఐయామ్ ఎట్ పీస్ విత్ మై పాస్ట్. మీరు మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు పీస్ అనేది నేర్చుకుంటారట. అంటే మీరు పీస్ అనేది ఎట్లా అంటే మనశ్శాంతి. మీరు ఎలా ప్రశాంతంగా ఉండాలి, ఎట్లా ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఏదైతే పాస్ట్ లైఫ్‌లో జరిగాయో వాటన్నిటి నుంచి నేర్చుకుంటారు. నెక్స్ట్ ఐ యామ్ డిజర్వింగ్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ అండ్ కైండ్‌నెస్. మీరు ఎప్పుడు కూడా మీరు ఆహ్, ఏం కోరుకుంటారంటే లవ్‌ని, రెస్పెక్ట్‌ని అండ్ కైండ్‌నెస్‌ని అంటే మీకు అవన్నీ ఉంటేనే కదా మీరు వాటన్నిటిని కోరుకోగలుగుతారు అనేది డివైన్ మెసేజెస్. సో, థర్డ్ వన్ వచ్చి మనకేం చెప్తుంది? ప్రతి విషయంలో గూడా మీరు యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ కనెక్షన్స్‌ని మీరు క్యాచ్ చేయండి. ఎందుకంటే మీ లైఫ్‌లో జరగబోయే ప్రతి ఇన్స్టెన్స్‌ని నెక్స్ట్ ఐ యామ్ స్ట్రాంగ్, కేపబుల్ అండ్ రిసైలెంట్ ఇన్ ఆల్ దట్ ఐ డూ. మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలన్నిటిలో కూడా మీరు స్ట్రాంగ్‌గా ఉండగలుగుతారు. కేపబుల్ పర్సన్‌గా ఉండగలుగుతారు. అంతే కాకుండా ఏది చేస్తున్నా కూడా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే మీలో అంత పేషెన్స్ కానీ, అంత ప్లెజెంట్ మైండ్‌సెట్ గాని, అలాంటి మైండ్‌సెట్‌ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి. సో, చూసారు కదా! చక్కటి మెసేజెస్, చక్కటి డివైన్ మెసేజెస్ అయితే యూనివర్స్ మీకు ఇవ్వడం అయితే జరిగింది. సో, నెక్స్ట్ మనం ఏంజెల్స్ కార్డ్స్‌ని చూద్దాం. ఏంజెల్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నాయో మనకి ఏంజెల్స్ కార్డ్స్ చూద్దామండి. అంటే ఏంజెల్స్ కూడా మీకు డివైన్ మెసేజెస్ ఇవ్వడం కానీ, ఏంజెల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, అది కూడా మీ లైఫ్‌కి చాలా చాలా హెల్ప్ అయితే చేస్తుంది. సో, ఏంజెల్స్ ఏం చెప్తున్నాయంటే డివైన్ టైమింగ్ అంట. ఇది మీరు ఏ వర్క్ అయితే మీరు చేస్తున్నారో, దేని మీదైతే మీరు బిలీవ్ చేస్తున్నారో, అదంతా మీరు పొందడానికి చక్కటి లవ్ లైఫ్‌ని పొందడానికి మీరు ప్రేమించే ఒక జీవితాన్ని పొందడానికి మీకు ఇది డివైన్ టైమింగ్. ఇట్లాంటి టైమింగ్ మీకు అనేది చాలా చాలా మంచి మెసేజ్ అన్నమాట. ఇన్ ఇన్ ఎట్లా ఉందంటే ఇన్‌సైట్ ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్‌తో చేసుకోండి. అంటే ఈ ఇంటెన్షన్ ఎలా ఉండాలంటే ఇన్‌సైట్ అంటే ప్రతి దాని మీద సున్నితంగా పరిశీలిస్తూ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్ళండి. అంటే కేర్‌ఫుల్‌గా ఉండాలి. ప్రతి దాన్ని కూడా చాలా చాలా మీరు సున్నితంగా దాన్ని డీల్ చేయాలి అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఇంకా ఇది ఎలా అంటే మీరు ప్రతి విషయంలోనూ కూడా ఒక చక్కటి సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ అనేది జరుగుతుంది. ఓల్డ్ అనేది పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అది ముగిసిపోయి న్యూగా అన్నీ బిగిన్ అవుతాయి మీ లైఫ్‌లో.
మంచి డెసిషన్స్ వస్తాయి. మంచి హ్యాపీ మూమెంట్స్ వస్తాయి. వీటన్నిటితో పాటు ఏంజెల్ ప్రొటెక్షన్ కూడా మీకు దొరుకుతుంది అనేది ఏంజెల్స్ నుంచి వచ్చే ఒక చక్కటి డివైన్ మెసేజ్ అండి. సో, మీకందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏంజెల్స్ మెసేజెస్ అన్నీ కూడా చక్కగా ఏంజెల్స్ కూడా మీకు ఒక మంచి టైంలో ఒక మంచి డివైన్ మెసేజెస్‌నయితే ఫార్వర్డ్ చేసినియి. అందరూ కూడా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా ఫాలో అయ్యి చక్కగా మీరు మీ లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్ళండి. సో, ఇప్పుడైతే మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది? యూనివర్స్ డివైన్‌తో మీరు ఎట్లా కనెక్ట్ చేస్తుంది? మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్నంతటిని కూడా యూనివర్స్‌కి మీరు కన్వే చేయండి. యూనివర్స్ రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందిస్తుంది. ఆ రైట్ టైమ్‌లో మీరు ఏది కోరుకున్నా కూడా సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ అయితే అవుతుందండి. 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. సో, నేనిప్పుడు కార్డ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యకపోయినా నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాయిన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో, ఇట్లా 6 ఆఫ్ కప్స్. నేను ప్రతి కార్డ్‌ని మీకు కనిపించట్లేదని మీరేమి వరీ అవ్వద్దు. నేను ప్రతి కార్డ్‌ని కూడా నేను మీకు కెమెరా ముందు పెట్టి నేనైతే చూపించడం జరుగుతుంది. నైట్ ఆఫ్ కప్స్. సో, ది టవర్, ది సన్. ఓకే. రీడింగ్‌నయితే థరోగా చూడండి. లాస్ట్ వరకు చూడండి. అంటే మీకప్పుడే యూనివర్స్ ఇచ్చే ఏవైతే మీకు ఓహ్, ఇన్‌స్ట్రక్షన్స్ అంటే మీ లైఫ్‌లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, మీరెట్లా మోడిఫికేషన్స్ జరుగుతున్నాయి, ఎట్లా మీరు మీ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది, మీకు చేంజెస్ ఏమొస్తున్నాయి, వాటిలో మీరెట్లా ఉండాలి, అసల మొత్తం అన్నీ గూడా మీకు చక్కగా డివైన్ మెసేజెస్ కనెక్ట్ చేసి, ఎనర్జీస్ కనెక్ట్ చేసుకొని చక్కగా మీరంతా ఫుల్‌గా చూస్తే మీకు ఆటోమేటిక్‌గా ఒక ఐడియా అనేది వస్తుంది. వచ్చే సిట్యుయేషన్స్‌ని ఎట్లా ఫేస్ చేయాలి, దేన్నైనా ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలన్నిట్లోనూ కూడా మీకంటూ ఒక ఆహ్, ముందుగానే ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. సో, ఇదంతా గైడెన్స్ ఏంజెల్స్ గానీ, డివైన్ కానీ ఇచ్చే గైడెన్స్ అంటే మన లైఫ్‌లో ఇవన్నీ జరుగుతా ఉంటాయి. జరిగే వాటికి మనమేంటంటే ముందుగానే ఒక గైడెన్స్ రూపంలో మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మనం 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అండ్ 2 పాసివ్. 2 పాసివ్ అంటే ఎట్లా ఎట్లా అంటే 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీరు 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో, ఏదైతే ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారో, మీ మనసులో ఏదైతే మాటలున్నాయో వాటిని చెప్పలేకపోతూ ఉంటారు. వాటిని మీరే క్యారీ చేసుకుంటూ ఉంటారు. అవెలా ఉంటాయంటే అది మంచి విషయమైనా, చెడ్డ విషయమైనా అంటే మీకు మీకు జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా హ్యాపీ మూమెంట్స్ అయినా అయ్యుండొచ్చు. లేదా మీ మధ్య ఏదైనా అంటే ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో వాళ్ళకి, పక్క పక్కనే ఉంటూ కూడా మీ రిలేషన్ సరిగ్గా లేదు అనుకునే వాళ్ళకి. ఇంకొకటేంటంటే ఎవరైతే న్యూగా రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఈ రీడింగ్ అయితే రెసొనేట్ అవుతుంది. సో, ఎట్లా అనిపిస్తుందంటే మీకు మీ రిలేషన్‌లో మీరు చాలా ఒక పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. పెయిన్ ఉంటుంది. ఎట్లా అంటే పాస్ట్ తాలూకా ఆలోచనలతోనన్నిటితోని కూడా నిద్రలేని రాత్రులు గడుపుతా ఉంటారు. మీకు ఇవన్నీ కూడా ఇక్కడ గుర్తొస్తూ ఉంటాయి. జ్ఞాపకం వస్తూ ఉంటాయి. పలానా రోజు పలానా జరిగింది. పలానా టైంలో మేమిలా ఉన్నాం. పలానప్పుడు మేమిట్లా మాట్లాడుకున్నాం. పలానప్పుడు మేమిలా ప్రామిసెస్ చేసుకున్నాం. మేమిట్లా ఇట్లా అనుకున్నాం. ఇవన్నీ కూడా మీకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ వాటిని మీ పార్ట్నర్‌తో గాని, మీ సోల్‌మేట్‌తో కానీ మీరు కనెక్ట్ చేయడానికి మీకు అసల మీరు అనుకుంటారు కానీ చెప్పలేరు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ గూడా మీకేంటంటే నైట్ టైము మీరు పడుకున్నప్పుడు అదొక బాధగా, అదొక బాధ ఉంటుంది. ఒక్కొక్కసారి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అంటే అన్నీ మంచి విషయాలు ఉంటాయి. పాస్ట్‌లో ఏదైతే జరుగుతుందో అవన్నీ ఆహ్, స్వీట్ మెమోరీస్ ఉంటాయి. కొన్ని కొన్ని బాధ కలిగించే విషయాలుంటాయి. ఇట్లాంటివన్నీ గుర్తుకు తెచ్చుకుంటారు అని అర్థం. గుర్తుకు తెచ్చుకుంటూ ఉండి, ఆ పెయిన్‌ని బాధ ఆనందంతో కూడిన పెయిన్‌ని ఫీల్ అవుతా ఉంటారు మీరు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో నిద్ర లేకుండా ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఇవన్నీ గుర్తుకొస్తున్న సిట్యుయేషన్స్ అన్నమాట ఇవి. ఒక 4 ఆఫ్ స్వర్డ్ ఒక కుండ కత్తి పైన 3 కత్తులు ఉన్నట్టే ఎలా మీకు ఉంటుందో అట్లాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. 2 పాసివ్ ఎట్లా అంటే మీరు మీలో మీరు ముందు అనుకోవడం కాదు. ముందు మీ భావాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తీకరించండి. మీరేమనుకుంటున్నారో అవన్నీ ముందు ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎందుకంటే
మీరు అనుకోని మీలో మీరు మదన పడిపోవడం, మీలో మీరు బాధపడిపోవడం ఇట్లాంటివి కాకుండా మీరు ప్రతి దాన్ని కూడా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండండి అని యూనివర్స్ డివైన్ మెసేజ్ రూపంలో ఇస్తుంది. సో, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఎవరైతే ఇప్పుడు రిలేషన్‌షిప్, ఎమోషనల్ కనెక్షన్స్ మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు ఎవరైతే ఆహ్, మీరు బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, మీ జాబ్ రిలేటెడ్‌గా కానీ, కెరియర్ రిలేటెడ్‌గా కానీ, ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా కానీ చూస్తున్నారో హెల్త్ పరంగా చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీకు పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, మీ ఎయిమ్ ఏదైతే ఉందో మీకు పలానా జాబ్ కావాలి, పలానా బిజినెస్‌లో మీరు సక్సెస్ అవ్వాలి, మీ బిజినెస్‌ని ముందుకు నడిపించాలి. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీకంటూ మీ కోరికలుంటాయి. వాటినన్నిటిని మీరు దాని కోసం పెట్టిన ఎఫర్ట్ గుర్తొస్తుంది. మీరు దాని కోసం వెళ్ళిన విధానం గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా నైట్ టైమ్స్ ఎలా అంటే మీకు నిద్ర లేకుండా చేస్తాయి. మీకు ఒక పెయిన్ అనేది మిగులుస్తాయి. ఆ పెయిన్ అని ఎలా ఉంటుందంటే, ఒక సంతోషం ఒక్కొక్కసారి మీ లైఫ్‌లో కొంత మార్పనేది జరుగుతుంది. ఆ మార్పు కూడా గుర్తొస్తుంది. మీరు ఎంత చేసినా ఇక్కడే ఉన్నామన్నట్టు పెయిన్ అంటే ఒక సంఘర్షణ అనేది మీలో జరుగుతుంది. అది. సంఘర్షణ ఎట్లా ఉంటుంది? మంచి విషయాల్లోనూ ఉంటుంది. బాధాకరమైన విషయాల్లోనూ కూడా. 2 కలిపినప్పుడే ఒక సంఘర్షణొస్తుంది. ఒక బాధాకరమైన విషయాలే జరుగుతున్నప్పుడు సంఘర్షణ రాదు. అది పెయిన్ అలా కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఒక 2 కలిపి ఒక సంఘర్షణ మీలో మీరే సతమతమయ్యే సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. టు ప్యాసివ్ ఎలా అంటే మీరు కొత్తగా ఆలోచించండి. కొత్తగా మీరు ప్రతి దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయండి. మీరేమనుకుంటున్నారో దానిని ముందు ముందు మీరు మాటల రూపంలో మీరు చెప్పండి. మీరు ప్రతి దాన్ని ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండండి అని యూనివర్స్ అయితే మీకు చెప్తుంది. ఆహ్, వాకింగ్ అవే అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉందంటే హ్మ్. రిలేషన్‌షిప్ వైస్ మాట్లాడుకుంటే, మీరు రిలేషన్‌షిప్‌లో ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో దానికోసం మీరు ఒక స్టెప్ ముందుకే తీసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు మీ పర్సనల్ లైఫ్‌లో మీరు కొత్త చేంజ్ ఏదైనా కావాలి అనుకుంటున్నారా? లేకపోతే మీరు కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారా? లేకపోతే మీ లైఫ్‌లోకి ఒక కొత్త పర్సన్ వస్తున్నారా? మీరు ఆ ఏదైతే పాస్ట్ డెసిషన్స్ ఉన్నాయో, పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్‌ని వదిలేయండి. వాకింగ్ అవే అంటే మీలో లైఫ్‌లో ఏదైతే పెయిన్‌ఫుల్ మెమోరీస్ ఉన్నాయో, వాటిని ఇక్కడ చూసారా బ్రేకేజెస్. అంటే ఆ బ్రేకేజెస్ ఉన్న దగ్గర వాటిని వదిలేసేయండి. ఎందుకంటే ఆ పెయిన్‌ఫుల్ మెమోరీస్‌ని మీరు క్యారీ చేస్తే మీ లైఫ్‌లో మీరు అనుకున్న గోల్‌ని మీరు రీచ్ అవ్వలేరు అనేది యూనివర్స్ చెప్తుంది. సో, పేజ్ ఆఫ్ పెంటికల్స్ వాకింగ్ అవే. అంటే ఎట్లా ఉంటుందంటే మీరు ఏదనుకుంటున్నారో దాన్ని మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్ళాలి. సక్సెస్‌ఫుల్‌గా మీరు కంప్లీట్ చేయాలంటే మీలో ఒక పాజిటివ్ థాట్ ఉండాలి. మీ రిలేషన్‌షిప్‌లో మీరు న్యూగా మీ రిలేషన్‌ని బిగిన్ చేయాలి. అంటే రిలేషన్‌షిప్‌ని బిగిన్ చేయాలి న్యూ వేలో అంటే నేను ఉన్న రిలేషన్‌షిప్‌ని వదిలేసుకోమని ఎవరికీ చెప్పట్లేదు. అంటే ఎలా అంటే మీకు అది పెయిన్‌ఫుల్ రిలేషన్ మీకింకా అది వద్దు అనుకుంటే ఆ రిలేషన్‌షిప్‌ని వదిలేసి మీరు న్యూగా మీ లైఫ్‌ని బిగిన్ చేసుకోండి. లేదు మాకు ఆ పెయిన్‌లోనే మా పార్ట్నర్ మా సోల్‌మేట్ మారుతారు. ఇంకా మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము అనుకున్నట్లయితే మీరు మీ రిలేషన్‌షిప్‌లో ఏదైతే పాస్ట్ తాలూకా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాటిని రికవరీ చేసుకోండి. వాటిని మీరు ఆ మెమోరీస్‌ని మీరు రికవరీ అంటే ఎట్లా అంటే ఆ పెయిన్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడి మీరు ఏదైతే చెయ్యాలో ప్రతి పెయిన్ వెనకాతల ఒక ఎయిమ్ ఉంటుంది. ప్రతి పెయిన్ వెనకాతల మనకి ఒక మంచి నేర్పించే విషయం ఉంటుంది. సో, దాన్ని మీరు క్యాచ్ చేసుకొని మీ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది తీసుకెళ్ళాలి కాదు తీసుకువెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి. సో, మీరిది ఇక్కడ క్యాచ్ చేయండి. చక్కగా మీరు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని కూడా క్యాచ్ చేయండి. మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ కనుక జరుగుతున్నట్లయితే నాకు కామెంట్‌లో తెలియచేయండి. అదే కదా ఇక్కడ ఏంటంటే మీకు ఎంత వరకు రెసొనేట్ అవుతుంది? మీ లైఫ్‌లో ఇట్లాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఇట్లాంటివి ఏమైనా ఇన్సిడెంట్ అవుతున్నాయా అనేది నాకు కామెంట్‌లో తెలియజేస్తేనే నాకు రీడింగ్ ఎట్లా ఉంటుంది మీకనేది తెలుస్తుంది. సో, రీడింగ్‌కి మీకు కనెక్ట్ అవుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. సో, ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. తప్పేం లేదు. సో, ఎవరైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కానీ, కెరియర్‌లో కానీ, హెల్త్ ఇష్యూస్‌లో కానీ, బిజినెస్‌లో కానీ మీరు ఇంకా మాకు మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారో, ఏదైతే మీరు బ్రేకేజెస్ ఉన్నాయో, ఏదైతే మీరు సాడ్‌గా ఫీల్ అవుతున్నారో, ఆ సాడ్ మూమెంట్స్‌ని అక్కడే వదిలేసేయండి. మీరు మీ కెరియర్ కోసం, మీ లైఫ్ కోసం, మీ బిజినెస్ కోసం మీరు స్టెప్ ముందుకు వేస్తారు. సక్సెస్‌ఫుల్‌నైతే సాధిస్తారు. అంటే ముందు ఆలోచనలలో మీరు సక్సెస్ అవ్వాలి అనేది యూనివర్స్ చెప్తుంది. సో, చూసారు కదా! యూనివర్స్ ఎంత మంచి మెసేజెస్‌నైతే ఇస్తుందో. సో, నెక్స్ట్ అయితే కన్‌ఫ్యూజన్ అండ్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు నేను చెప్పానా పాస్ట్‌లో ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మనం మాట్లాడుకుందాం. ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు
మీ పార్ట్నర్ గానీ, మీరు గానీ ఆహ్, ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు బాధపడుతున్నారని ఫస్ట్ వచ్చింది కార్డ్. సో, నెక్స్ట్ మీరు ఒక స్టెప్ తీసుకోవాలని వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, మీ లైఫ్‌లో మీ మనసులో ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఎక్స్‌ప్రెస్ చేయండి. ఇంకొకటి ఏదైతే కన్‌ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. మీకు చాలా కన్‌ఫ్యూజన్ ఇంకొకటేంటంటే ఎవరైతే సింగిల్‌గా ఉన్నామో, లేకపోతే ఎవరైతే మేము మా సోల్‌మేట్‌ని మేము మిస్ అయిపోయాము. థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల మేము వదిలేసుకున్నాము. ఇట్లాంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుందండి. అందరిది ఒకటే కాదు ప్రాబ్లమ్. సో, అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్. ఒక్కొక్కరైతే ఎంత జరిగినా కూడా మేము మా సోల్‌మేట్‌నే నమ్ముతాము. వాళ్ళతోనే మా లైఫ్ వాళ్ళొచ్చినా రాకపోయినా మేము మా పార్ట్నర్‌తోనే ఉంటాము. వారి ఆలోచనలతోనే ఉంటాము అన్నట్లు ఉంటారు. కొ కొంతమందయితే వాళ్ళు మమ్మల్ని మోసం జేశారు. ఇంకా వాళ్ళు మాకవసరం లేదు. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్లుంటారు. కొంతమందయితే ఆహ్, ఇంకా మాకు లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే బాగున్ను. మేము ఒక న్యూ లైఫ్‌ని బిగిన్ చేస్తే బాగున్ను అన్నట్లు ఉంటుంది. సో, ఎనీవే ఏదైనా కూడా ఇప్పుడు ఇంత ఆలోచనలు అంటే చాలా చాలా డిఫరెంట్ సినారియోస్ నేను చెప్పాను. ఎన్ని సినారియోస్ ఉన్నా మీ పార్ట్నర్‌కి మీ లవ్‌ని మీ మనసులోని ఎమోషనల్ కనెక్షన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యండి. ఇన్‌కేస్ మీరు కొత్తగా మీ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయినా, లేదు వాళ్ళైనా కూడా మీ దగ్గరికి వచ్చి ఎక్స్‌ప్రెస్ చేసే అలా ఇదైతే ఉంటుంది. అంటే అట్లాంటి సిట్యుయేషన్స్ అయినా వస్తాయి. ఎందుకంటే యూనివర్స్ ఇచ్చిందంటే తప్పకుండా మీరైనా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. లేదా అంటే ఆ సిట్యుయేషన్స్ మీ మధ్య క్రియేట్ అవుతాయి. సో, మీ పార్ట్నర్ అయినా కూడా మీ దగ్గరికొచ్చి వారి యొక్క లవ్‌ని కానీ, వారి యొక్క ఎఫెక్షన్‌ని కానీ, వాళ్ళ మనసులో మాటలు కానీ మీకు చెప్పే ఇదైతే ఉంటుంది. ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటేంటంటే మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఈ కన్‌ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే అసలు నేను చేస్తుంది కరెక్టా? రాంగా? ఒక రాని పర్సన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. లేకపోతే రాని పర్సన్ కోసం నేను మెసేజ్ చేస్తున్నాను. ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి. లేదు ఆ పర్సన్‌కి ఇష్టమో లేదో నేను తెలుసుకోకుండానే నేను మూవ్ అవుతున్నానా అన్నట్లుంటాయి. లేదు కొత్త పర్సన్ వస్తున్నప్పుడు మీ లైఫ్‌లోకి సమ్ సినారియోస్‌లో మీ మీ పర్సన్ మీకు కొత్త పర్సన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆహ్, రీడింగ్‌లో అయితే అదే చూపిస్తుంది. సో, ఏదైతే మీకు ఇబ్బంది పెట్టే ఇది ఉందో ఆ సిట్యుయేషన్స్ అన్నీ పోయి మీకు న్యూ లైఫ్ బిగిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే, మేము ఏదైతే ఇప్పటి వరకు పాస్ట్‌లో పడ్డామో, మళ్ళీ అలాంటివి రిపీట్ అవుతాయా? ఈ లవ్ ఎక్స్‌ప్రెషన్స్ వల్ల, ఈ ఎమోషనల్ కనెక్షన్స్ వల్ల మేము పెయిన్ ఫీల్ అవుతామా? అసలు మేము ముందుకెళ్ళాలా? వెనక్కెళ్ళాలా? ఈ లవ్‌ని యాక్సెప్ట్ చేయాలా? అక్కర్లేదా? అన్నట్లు మీరు కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉంటారు. సో, అట్లాంటి కన్‌ఫ్యూజన్ ఏమి పెట్టుకోవద్దు. మీ కన్‌ఫ్యూజన్ అనేది ఎలా ఉంటుందంటే ఓవర్‌లోడ్ అయిపోతుంది. సో, దాన్ని పక్కన పెట్టేసేయండి. అట్లాంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేసి, మీరు ప్రతి విషయాన్ని కూడా బిలీవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్. చూసారా? ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా మీ లైఫ్‌లో రాబోతున్నాయి అనేది యూనివర్స్ ఇచ్చే మెసేజెస్. సో, ఇంకా ఏమిస్తుంది? లవ్ ది ఆన్సర్ అండ్ నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ ప్రొఫెషనల్ వైస్ చూసుకున్నట్లయితే ఆహ్, కెరియర్ పరంగా ప్రొఫెషనల్ వైస్ చూసుకున్నట్లయితే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. నెక్స్ట్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో వాటికి అప్రిషియేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ బిజినెస్ ఏదైతే ఉందో అది డెవలప్‌మెంట్ మూవ్‌మెంట్‌కెళ్తుంది. కానీ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఓహ్! ఇంకా నేను మంచిగా సెటిల్ అవుతానా లేదా? లేదా పాస్ట్‌లో ఇలాంటి ఇంపాక్ట్ తగిలింది. దానికి నేనేమైనా కొంత సొల్యూషన్స్ తీసుకోనా? ఇట్లాంటి వేరియస్ కన్‌ఫ్యూజన్స్ అయితే మీ మైండ్‌లో ఉంటాయి. సో, ఆ కన్‌ఫ్యూజన్స్ అన్నిటిని కూడా పక్కకు పెట్టి, మీ కెరియర్‌ని మీరు బిల్డ్ చేసుకొని, మీ హ్యాపీ మూమెంట్స్‌ని మీరు ఎంజాయ్ చేయండి అనేది యూనివర్స్ చెప్తుంది. హెల్త్ వైస్ కూడా ఇట్లానే జరుగుతుంది. అంటే రికవరీ అవుతూ ఉంటారు. మళ్ళీ మీకు భయమేస్తూ ఉంటుంది. పాస్ట్‌లో నాకు ఇట్లా జరిగింది. మళ్ళీ ఏమైనా అట్లా రిపీట్ అవుతుందా? ఇట్లా అని మీకు అనిపిస్తుంది. సో, మీరు అట్లా ఏమి టెన్షన్ పెట్టుకోకండి. ఎందుకంటే చక్కగా మీకు ఒక సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఒక హ్యాపీ మూమెంట్స్‌ని చూపిస్తుంది. సో, అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ ఉండేటప్పుడు మీరు ఆ కన్‌ఫ్యూజన్స్ అన్నిటిని ఏదైతే కన్‌ఫ్యూజ్ ఫీల్ అవుతున్నారో దాన్నంతటిని పక్కన పెట్టేయండి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్. సో, ఇక్కడ లవ్ ది ఆన్సర్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ చూసారా? ఎలా ఉందంటే మీకు ఏదైతే ఇక్కడ నేను చెప్పానో, ఏదైతే ఆన్సర్ వస్తుందో అది మీకు హ్యాపీనిచ్చే ఆన్సరే మీకు దొరుకుతుంది. ఆ హ్యాపీ మూమెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మీరు మీ లైఫ్ మొత్తం మీరు దాన్ని క్యారీ చేసేలాగా అంటే మీ లైఫే అది అన్నట్లు. ప్రతి ఇన్సిడెంట్స్‌లో కూడా అది క్యారీ చేసేలాగా
మీకు అట్లాంటి మెసేజెస్ అయితే రాబోతున్నాయి. అట్లాంటి అంటే ఎమోషనల్ కనెక్షన్ వైస్ ఆ విధంగా మీకు మంచిగా మీరు కోరుకున్న విధంగా మీరు అట్లాంటి మెసేజెస్‌ని యూనివర్స్ నుంచి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సో, ఇట్లా చేసుకునే టైంలో మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. ఏదైనా కూడా నేను ప్రతి దానికి స్టాండ్ తీసుకుంటాను అన్నట్లు మీ మనసులో ఉంటుంది. ఇట్లాంటి స్ట్రాంగ్ మైండ్‌సెట్ మీలో ఉంటుంది. అట్లనే మీకు మీ ఏదైతే బాధ్యతలు ఉన్నాయో, ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు సక్సెస్‌ఫుల్‌గా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారట. ప్రతి సమాధానం కూడా మీకు ప్రతి దొరికే యూనివర్స్ నుంచి వచ్చే ప్రతి ఆన్సర్ కూడా మీరు లవ్ చేసే విధంగా, మీరు హ్యాపీ పొందే విధంగా ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ గైస్. సో, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చక్కటి మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో, మీరు వీటన్నిటిని కూడా చక్కగా అర్థం చేసుకోండి. మీ లైఫ్‌లో మీరు అప్లికబుల్ చేసుకోండి. ఇంకా ఎట్లా ఉంటుందంటే ఎవరైతే కెరియర్‌లో కానీ, ఎవరైతే బిజినెస్‌లో కానీ, హెల్త్ ఇష్యూస్‌లో కానీ ఇట్లాంటి వాటిలో చూస్తున్నారో మీకెట్లా ఉంటుందంటే మీరు అనుకున్న సక్సెస్‌ని మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది మీ చేతికి అందుతుంది. నేను చెప్పాను కదా! 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చినప్పుడే హ్యాపీ మూమెంట్స్‌ని క్యాచ్ చేయగలుగుతారు. అయితే కన్‌ఫ్యూజన్ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసేయండి. ఇంకా లవ్ ది ఆన్సర్. ఏవైతే మీ దగ్గరికి మీ చెవుల వరకు చేరుతున్నాయో ఆ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు ఇష్టపడే అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ, మీ స్కిల్‌ని గుర్తించడం కానీ, మీరు మిమ్మల్ని మెచ్చుకోవటం కానీ, లేకపోతే మీ బిజినెస్ మంచిగా రన్ అవుతుంది అని అందరూ చెప్పుకోవడం కానీ, లేదా మీ హెల్త్ రికవరీ అవుతుందని ఒక అప్రిషియేషన్ దొరకడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఏదైతే మీరు వింటున్నారో అదంతా కూడా మీకు వినడానికి ఆనందంగా ఉండే విధంగా ఉంటుంది. సో, నెక్స్ట్ ఎట్లా అంటే ఇది ఇక్కడ ది టవర్ అండ్ ఫియర్ ఆఫ్ లాస్. మీ మీ మనసులో మాత్రం ఈ భయం అనేది మాత్రం ఉంటుందంట. ఎలా అంటే ఇక్కడ చూసాం ఎమోషనల్ కనెక్షన్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పాస్ట్‌లో ఎవరైతే మీ నుంచి దూరమైపోయారో, లేకపోతే ఎవరైతే సెపరేషనో, కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళిపోయారో వాళ్ళ లైఫ్‌లోకి కూడా ఒక కొత్త పర్సన్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మీ పర్సనే మీకు మళ్ళీ చెప్పడం కానీ, మీరు మీ పర్సన్‌కి చెప్పడం కానీ, ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో జరుగుతాయి అని. ఏదైనా కూడా మీరు బాధ్యతగా ముందుకు అనుకుంటారు. చక్కగా ఏదైనా కూడా మీరు క్యారీ చేస్తూ వెళ్ళాలి. నేను ఏదైనా కూడా మంచిగానే తీసుకోవాలి. నేను స్టాండ్ తీసుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయంటే మీ ముందు జరిగే ఇన్సిడెంట్స్ ఒక్కొక్కసారి మీకు భయం పుట్టించేవిగా ఉంటాయి. ఒక్కొక్కసారి మీ పాస్ట్ ఇన్సిడెంట్స్‌ని గుర్తు చేసి భయం పుట్టించేవిగా ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఫియర్ ఆఫ్ లాస్ అండ్ డిసవర్. అమ్మో! మేము అన్నీ లాస్ అయిపోతున్నామా? అంటే మీ మధ్యలోకి ఎవరైనా థర్డ్ పార్టీ వస్తుందని తెలియడం కానీ, లేకపోతే ఎవరైనా మీ పర్సన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారని తెలియడం కానీ, అంటే అది పెద్ద పెద్దగా వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారని చెప్పలేము కానీ, వాళ్ళ బిహేవియర్‌లో చేంజ్ కానీ, వాళ్ళ మనసులోని ఏదైనా మాటలు మీకు తెలియడం కానీ, లేకపోతే వాళ్ళు ఫోన్‌లో చాట్ చూడడం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఒక్కొక్కసారి మీకు తెలిసే సందర్భాలు కూడా ఉంటాయి. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీకేం అనిపిస్తుందంటే, మీ రిలేషన్‌షిప్ పోతుందా? నేనిక్కడి నుంచి అసల నేను ఇంతవరకు హోప్ పెట్టుకున్నదంతా మళ్ళీ నేను మొదలుకెళ్ళిపోతున్నానా? నాకు ఏం జరుగుతుంది? అని ఒక ఫియర్ ఆఫ్ లాస్ అన్నమాట. అంటే ఈ భయం లాస్ అయిపోతానేమో అని భయం మీలో మొదలవుతుందట. బట్ కన్‌ఫ్యూజన్ ఏంటి? మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ మీరు పొందుతారు. కానీ మీరు ఎప్పుడు నెగెటివ్‌గా అనుకోకండి. ఆ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు తోసేయండి. టేక్ ఎ ఛాన్స్ ఏదైతే ఉందో మీరు అందుకునే ఛాన్స్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజింగ్‌గా ఛాన్స్ అయితే తీసుకోండి అని చెప్తుంది యూనివర్స్. అంటే ఎందుకు చెప్తుంది? మీ లైఫ్‌లో ఇట్లాంటి చేంజెస్ ఏమైనా జరుగుతున్నప్పుడు ఒకవేళ ఏ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మీ పర్సన్ వాళ్ళ ఇదిలో ఉన్నప్పుడు లేకపోతే ఇంత ప్రేమ చూపించే వ్యక్తి మళ్ళీ మీరు కావాలి అనుకునే వ్యక్తి ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్‌తోనైనా మీతో కొంచెం తగ్గించినా మాట్లాడడం, లేకపోతే మీకిచ్చే ఇంపార్టెన్స్ తగ్గించినా, అప్పుడు మీకు భయం అనేది వచ్చేస్తుంది. మళ్ళీ మా రిలేషన్‌షిప్ పోతాదేమో అని. అట్లాంటప్పుడు మీరేమి భయం లేకుండా మీరేదైతే ఛాన్స్ ఉందో దానిని ఆహ్, గట్టిగా ఒక మంచి ఛాన్స్‌ని తీసుకోండి. మీ పర్సన్‌ని మీరు ఇది కాదు మన లైఫు. మనం ఇట్లా మాట్లాడుకున్నాం, ఇట్లా చేసుకున్నాం. మళ్ళీ మనం ఇట్లా వెళ్తే మనం ఇబ్బంది పడతాం అన్నట్లు ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో అంటే ఏదైతే మీరు స్టెప్ తీసుకోవాలో మీ రిలేషన్‌షిప్‌ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి అట్లాంటి స్టెప్‌ని తీసుకోండి. మీకు ఫియర్ ఆఫ్ లాస్ అంటే ఆ భయంలో నుంచి ఒక మంచి స్టెప్‌ని మీకు
వస్తుంది. మీరు మంచిగా ఏదైతే మీరు అనుకుంటున్నారో అట్లాంటి మీరు ప్రొటెక్షన్‌ని మీరు చేసుకోగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్. సో, మీరు మీరు అనుకున్నది మీకు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వాలంటే మీరు ఒక ఛాన్స్‌నైతే తీసుకోండి. స్ట్రాంగ్ డెసిషన్స్‌ని తీసుకోండి. ఇక్కడ మేము ఎప్పుడైతే మీకు లాస్ అవుతది అని మీకు అనిపిస్తుందో తెలుస్తుంది మనకి ఏదైనా విషయంలో మనకి సిక్స్త్ సెన్స్ చెప్తుంది. మనకు భయమనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. అట్లాంటి భయమొచ్చినప్పుడు ఆ భయాన్ని పక్కన పెట్టి నేను ఏ స్టెప్ తీసుకోవాలి అనేది ఆలోచించమని యూనివర్స్ చెప్తుంది. ఏ స్టెప్ అయినా కూడా స్ట్రాంగ్‌గా తీసుకోండి. చక్కగా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ మీ లైఫ్‌ని మీరే సరిదిద్దుకోవాలి అనేది యూనివర్స్ చెప్తుంది. సో, మీరిది అర్థం చేసుకోండి. ఇలాంటి స్టెప్స్ వచ్చినప్పుడు మీరు వీక్ అయిపోకుండా చక్కగా ఉండండి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్. ఇక మనం కెరియర్‌లోను, హెల్త్ ఇష్యూస్‌లోను లేకపోతే ఏదైతే మీ ఫైనాన్షియల్ స్టేటస్‌లోను, బిజినెస్‌లోను చూస్తున్నట్లయితే ఇంత సక్సెస్‌ఫుల్‌గా మీరు బాధ్యతగా మీ బిజినెస్‌ని కానీ, మీ జాబ్‌ని గాని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. మీ హెల్త్‌ని అంత బాగానే కాపాడుతున్నారు. కానీ ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క ఇన్సిడెంట్‌లో ఏమవుతుందంటే ఆహ్, ఎక్కడో తెలియని ఒక మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మీ లైఫ్‌లోకి రావడం అంటే వస్తున్న ప్రమోషన్ వస్తుంది. మంచిగా ప్రమోషన్ వస్తుంది అనుకుంటున్నారు. చేతికందే ప్రమోషన్ ఆగిపోతుంది. లేదా బిజినెస్‌లో ఈ మంత్ నాకు ఒక 1,00,000 చక్కగా వస్తుంది అనుకుంటున్నారు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో 1,00,000 కాదు. మనం ఈ మంత్ బిజినెస్ అసలు జరగనే జరగదు అనిపిస్తుంది. అట్లాంటప్పుడు మీరు భయపడొద్దు. మీరు ఫీల్ అవ్వొద్దు. మీరు ఏ ఛాన్స్ తీసుకుంటే మీ లైఫ్ మళ్ళీ టర్న్ తిరుగుతుందో ఆ ఛాన్స్‌ని మీరు గట్టిగా తీసుకోండి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. సో, మీరు అది అర్థం చేసుకోవాలిక్కడ. నేను అందుకే పదే పదే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. మీకు అట్లాంటి సిట్యుయేషన్స్ వస్తే మీరు మంచి డెసిషన్ లూజ్ అయిపోతున్నాం, మేము లాస్ అయిపోతున్నాం అనే ఆలోచన వస్తుంది. మీ మనసులోకొస్తుందట. కానీ వచ్చినా కూడా ఆ లాస్‌లోంచి మీరు ఒక యాక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. ఛాన్స్ అనేది తీసుకోవాలి అనేది యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే ఆ ఛాన్స్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అనేది యూనివర్స్ మెసేజ్. సో, హెల్త్ ఇష్యూస్‌లో కూడా అంతే. అంతా హెల్త్ బావుంటుంది. ఒక 1 మంత్ వరకు మీకు ఎలా హెల్త్ డిస్టర్బెన్సెస్ లేదు. కానీ మళ్ళీ పాస్ట్‌లో జరిగినట్టు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరగడం కానీ, లేకపోతే ఫీవర్ రావడం కానీ, ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు మీ హోప్స్ లూజ్ అవ్వకండి. అది అక్కడ కూడా మీరు మీ లైఫ్‌ని మంచిగా టర్న్ చేసుకుని, మళ్ళీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని, మళ్ళీ మీ హెల్త్‌ని మీరు కాపాడుకునే ఛాన్స్ మీ చేతిలోనే ఉంది అని యూనివర్స్ చెప్తుంది. యూనివర్స్ చేతిలో ఉంటేనే యూనివర్స్ చెప్తుంది. ఓకే. ది సన్ అండ్ సోల్‌మేట్ ఓన్లీ. చూసారా? ది సన్ అండ్ సోల్‌మేట్ ఓన్లీ. ఇక్కడ నేనెందుకు చెప్పాను ఇది యాక్షన్ తీసుకోండి అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎట్లా ఉంటుందంటే మీ లైఫు మీరు మీ ఫ్యామిలీతో ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మీరు మీ సోల్‌మేట్‌తో చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇవన్నీ మీరు హ్యాపీగా ఉండాలంటే మీ లైఫ్ గురించి మీరే మంచి డెసిషన్స్ తీసుకోవాలని అందుకే యూనివర్స్ ముందే చెప్తుంది, హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఏ థర్డ్ పార్టీ వస్తుందో లేకపోతే ఎవరైనా మీ పర్సన్‌ని థర్డ్ పార్టీ అంటే వేరే అమ్మాయో, వేరే అబ్బాయో ఇట్లనే ఆలోచించుకుంటారు మీరు. అదంతా కాదు. అలాను కూడా ఉంటారు కొంతమందిలో. కొంతమందిలో ఎలా ఉంటారంటే వాళ్ళకి బాగా తెలిసిన వ్యక్తులే. మీ మధ్య ఏదో ఒక ఇన్సిడెంట్‌లో చిచ్చు పెట్టడానికో, లేకపోతే మీరు కలిసుంటే చూడడం ఇష్టం లేకో ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఎంటర్ అవుతూ ఉంటారు. మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. అట్లాంటివి వచ్చినప్పుడు మీరు పెయిన్ ఫీల్ అవ్వకుండా, మేము లాస్ అయిపోతున్నాం అని ఫీల్ అవ్వకుండా, మిమ్మల్ని మీరు ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, మీ బాండింగ్‌ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలనే డెసిషన్ మీద మీరు ఉండండి అనేది యూనివర్స్ ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. సో, సోల్‌మేట్ ఓన్లీ అండ్ ది సన్. ది సన్ వచ్చిందంటేనే ఒక చక్కటి హ్యాపీ లైఫ్ అంటే మీరు మీ ఫ్యామిలీ లైఫ్‌లో మీరు ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు హ్యాపీగా ఉండటం. నెక్స్ట్ మీరు చిల్డ్రన్‌ని ప్లాన్ చేసుకోవడం. ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం. ఇంకా మంచిగా మీ ఫ్యామిలీని మీరు ముందుకు తీసుకువెళ్ళాలనుకోవడం. మీ సోల్‌మేట్‌తో కనెక్షన్స్‌లో మీరు హ్యాపీగా ఉండటం. మీ మీ ప్రతి ఇన్సిడెంట్‌ని మీ సోల్‌మేట్‌కి షేర్ చేసుకోవటం. వాళ్ళ ఇంటెన్షన్‌ని క్యాచ్ చేయాలని చూసుకోవటం. ఇట్లాంటివన్నీ కూడా మీ లైఫ్‌లో జరుగుతా ఉంటాయి. సో, హ్యాపీగా ఉండండి. మీకిక్కడైతే అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. సో, హ్యాపీగా ఆలోచించుకుంటూ మంచిగా ఉండండి. ఇక ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్ మనం చూసాం కాబట్టి ఎవరైతే హ్మ్, ఆహ్, జాబ్ రిలేటెడ్‌గా, కెరియర్ రిలేటెడ్‌గా ఇట్లా హెల్త్ ఇష్యూస్ పరంగా చూసుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ది సన్ వచ్చిందంటే ఒక న్యూ బిగినింగ్స్ మళ్ళీ మీ లైఫ్‌లో చక్కగా ఏంటంటే ఒక మొక్క చిగుర్లు ఎలా అయితే పెడుతుందో అట్లా చిగుర్లు స్టార్ట్ అవుతాయి చక్కగా. అట్లా మీరు అనుకుంటారు అమ్మో! లాస్ అవ్ ఇక్కడ లాస్ ఆఫ్ ఇయర్ అని మనం చెప్పాం. అమ్మో! లాస్ ఆఫ్ ఇయర్ వచ్చిందంటే భయం పడిపోతాం. కానీ దాన్ని గూడా మీరు స్ట్రాంగ్‌గా తీసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీ లైఫ్‌లో చక్కటి చిగుర్లు చక్కగా ఎవరైతే న్యూ కన్‌స్ట్రక్షన్స్ హౌసెస్ కొనుక్కోవాలన్నా, ఇల్లులు కట్టుకోవాలన్నా, లేకపోతే
మీ జాబ్‌లో ఇంకా మంచి సాలరీ తీసుకోవాలన్నా, లేకపోతే బిజినెస్‌లో మంచి ప్రాఫిట్స్ తీసుకోవాలన్నా, హెల్త్ బాగా రికవరీ అవ్వాలన్నా, అట్లాంటి వాళ్ళందరికీ కూడా మంచిగా మీకు ఉంటుంది అనేది మీకు సింబాలిక్‌గా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో, రీడింగ్ అయితే అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. చక్కగా మీకు పాజిటివ్‌గా ఏవైతే వచ్చినాయో అవన్నీ మీరు తెలుసుకోండి. మీకు ముందుగానే యూనివర్స్ ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుందో ఇట్లాంటి చేంజెస్ వస్తాయి. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అని యూనివర్స్ ఏవైతే వేలో అయితే చేంజెస్ చెప్తుందో వాటన్నిటిని కూడా ముందుగానే మీరు మైండ్‌లో పెట్టుకోండి. మీరు జాగ్రత్తలైతే తీసుకోండి. జాగ్రత్తలు తీసుకోవడం అంటే మరి ముందుగానే ఇట్లా జరిగినప్పుడు మేమెంత స్ట్రాంగ్ అవ్వాలి. అంటే మీ మీద మీరే ఎంత స్ట్రాంగ్ డెసిషన్స్‌తో ఉండాలి అనేది యూనివర్స్ గైడ్‌లైన్స్ అన్నీ తీసుకోండి. జాగ్రత్తగా మీ లైఫ్‌ని మీరు చక్కగా మంచిగా చేసుకోండి. న్యూ బిగినింగ్స్ మంచిగా అయితే మీ లైఫ్ ఉంటుంది. రీడింగ్ అయితే చాలా మంచిగొచ్చిందండి. సో, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, గివ్ అవేది నేను ఈరోజు సండే కదా! ఎట్లైనా నేను ఈరోజు మొత్తం నేను దాన్ని చూసి నేను రేపు రీడింగ్‌లో మీకు పెట్టడం అయితే జరుగుతుంది. నేమ్స్ అయితే అనౌన్స్ చేస్తాను. సో, థాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో అండి. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.